Welcome to GS Online Education. This is Devinder sir, Senior Faculty. So GS Online Education వారు ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి రెండు రాష్ట్రాల గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఆన్లైన్ ద్వారా లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని అందుబాటులోకి తెచ్చారు. సో టాపిక్ టు టాపిక్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేయడం, ఆ టెస్ట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ ఇవ్వడం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారిని సంప్రదించండి. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కాస్త గ్రూప్ 2 ఆఫీసర్స్గా మారండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఇవాళ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, Alsekwalu Ike has been appointed as the new Prime Minister of which country? Alsekwalu Ike అనే వ్యక్తి ఏ దేశానికి ఇటీవల ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫిజీ, ఆప్షన్ 2 తువాలు, ఆప్షన్ 3 నౌరు, ఆప్షన్ 4 టోంగా. ఇక్కడ ఆప్షన్ 4 టోంగా రైట్ ఆన్సర్ అండి. టోంగా రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, who was recently appointed as the director of the Indian Council of Agriculture Research? భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్గా నియామకం పొందిన వారు ఎవరు? ఇటీవల భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్గా నియామకం పొందిన వారు ఎవరు అని అడుగుతున్నారు. చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఆర్ రామ్మోహన్ రావు, ఎం రంజిత్ సింగ్, ఆర్ కమల్నాథ్. ఇందులో చెరుకుపల్లి శ్రీనివాసరావు మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ Christian Mole Prastadotiro has been appointed as the Prime Minister of which country? ఏ దేశానికి ప్రధానమంత్రిగా పదవి చేపట్టారు క్రిస్టియన్ మోల్ ప్రాస్టాడోటిరో అనే వ్యక్తి? మరి క్రిస్టియన్ మోల్ ప్రాస్టాడోటిరో అనే వ్యక్తి ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఇటీవల పదవిని చేపట్టారు అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 ఐస్లాండ్, ఆప్షన్ 2 స్పెయిన్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 రొమేనియా. ఇక్కడ ఆప్షన్ 1 ఐస్లాండ్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఐస్లాండ్ రైట్ ఆన్సర్. క్లియర్? సో క్రిస్టియన్ మోల్ ప్రాస్టాడోటిరో అనే వ్యక్తి ఐస్లాండ్ కు ప్రధానమంత్రిగా పదవిని చేపట్టారు ఇటీవల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, which state has recently identified by the Wall Street Journal as one of the go-to global destination for 2025? So Wall Street Journal ఏ రాష్ట్రాన్ని go to global destination for 2025 గా గుర్తించింది అని అడుగుతున్నారు. సో మరి ఏ రాష్ట్రాన్ని గుర్తించింది go to global destination for 2025 వాల్ స్ట్రీట్ జనరల్ వారు అంటే? సో నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 గోవా, నెంబర్ 3 రాజస్థాన్, నెంబర్ 4 మహారాష్ట్ర. సో ఇందులో మనకి ఏ రాష్ట్రం అండి గో టు గోవా, మధ్యప్రదేశ్. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 ఇక్కడ 4th వన్ మధ్యప్రదేశ్ అండి. ఓకేనా? సో ఇక్కడ మధ్యప్రదేశ్ మన రైట్ ఆన్సర్. ఓకే, కాబట్టి సో ఇక్కడ మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్. గో టు గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ 2025 గా ఏ రాష్ట్రాన్ని గుర్తించింది వాల్ స్ట్రీట్ జనరల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించింది. ఓకే, సో ఇక మనకి క్వశ్చన్ నెంబర్ 5, which country has declared the bald eagle, which has been a symbol of power and authority for 242 years, as its national bird?
242 సంవత్సరాలుగా అధికారానికి ఆధిపత్యానికి చిహ్నంగా ఉన్న పక్షి ఇక్కడ బోల్డ్ ఈగల్. మరి ఆ పక్షిని జాతీయ పక్షిగా ప్రకటించింది ఏ దేశం ఇటీవల అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇటీవల ఏ దేశం 242 సంవత్సరాలుగా అధికారానికి ఆధిపత్యానికి సింబల్ గా కొనసాగింది ఆ పక్షి బోల్డ్ ఈగల్. మరి ఆ బోల్డ్ ఈగల్ ని నేషనల్ బర్డ్ గా ఏ దేశం ప్రకటించింది అంటుంది, జాతీయ పక్షిగా ఏ దేశం ప్రకటించింది? సో రష్యా, కెనడా, మెక్సికో, అమెరికా. సో ఇక్కడ అమెరికా రైట్ ఆన్సర్ అవుతుందండి. సో బోల్డ్ ఈగల్ నేషనల్ బర్డ్ గా ప్రకటించింది అమెరికా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. In which city was a statue of Vajpayee unveiled recently on the occasion of his 100th birth anniversary? వాజ్పేయి గారి 100వ జన్మదినం సందర్భంగా వారి స్టాచ్యూని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారు. ఏ నగరంలో ఏర్పాటు చేశారు? In which city was a statue of Vajpayee unveiled recently on the occasion of his 100th birth anniversary? Okay, Indore, Bhopal, Lucknow, Delhi. So Indore, Bhopal, Lucknow and Delhi. ఇందులో లక్నో రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ డిడ్ ద కంట్రీస్ ఫస్ట్ బయోబిట్మిన్ హైవే స్టార్టెడ్ రీసెంట్లీ? సో మరి బయోబిట్మిన్ హైవే మేడ్ బై బయోమాస్, జీవ పదార్థాల ఆధారంగా తయారు చేసిన ఒక బయోమాస్ మీన్స్ జీవ పదార్థాల ఆధారంగా తయారు చేసిన ఒక రా మెటీరియల్ ద్వారా రోడ్డు నిర్మాణం చేశారు. అది ఏ రాష్ట్రంలో అని అడుగుతున్నారు. వేర్ డిడ్ ద కంట్రీస్ ఫస్ట్ బయోబిట్మిన్ హైవే స్టార్టెడ్ రీసెంట్లీ? ఓకేనా, దేశంలో ఎక్కడ బయోబిట్మిన్ హైవేని నిర్మించారు అని అడుగుతున్నారు. ఏ రోడ్ మేడ్ బై బయోమాస్. కాబట్టి సో రాజస్థాన్, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్ర రైట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఈ బయోమాస్ ఆధారంగా బయోబిట్మిన్ హైవేని నిర్మించడం జరిగింది. ఓకేనా, అంటే బయోబిట్మిన్ హైవే అనేది దేనికి ఉపయోగకరం అంటే సో ఎకో ఫ్రెండ్లీ రా మెటీరియల్ అన్నమాట. సో కాబట్టి పర్యావరణ హితమైన రోడ్డు నిర్మాణం చేయటం. సో మరి పర్యావరణ హితమైన రోడ్డు నిర్మాణం చేయటం ఎట్ ది సేమ్ టైం వర్షాకాలంలో సో ఆ వాటర్ పడినప్పుడు ఆ వాటర్ కూడా నేలలోకి ఇంకే విధంగా ఆ బయోమాస్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని బయోబిట్మిన్ హైవే అంటున్నాం. క్లియర్? నెక్స్ట్, వేర్ వాజ్ ద 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ హెల్త్ ఎక్స్పో? వేర్ వాజ్ ద 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ హెల్త్ ఎక్స్పో హెల్డ్? సో 10వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు హెల్త్ ఎక్స్పో ఆరోగ్య సదస్సు ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు. 10వ అంతర్జాతీయ ఆయుర్వేద మరియు ఆరోగ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు? చెన్నై, డెహ్రాడూన్, ముంబై, కొచ్చి. సో డెహ్రాడూన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. చెన్నై, డెహ్రాడూన్, ముంబై, కొచ్చి. ఇక్కడ డెహ్రాడూన్ రైట్ ఆన్సర్. In which city has begging been banned from 1st January 2025? In which city, ఏ పట్టణంలో has begging been banned? సో భిక్షాటనను నిషేధించిన నగరం ఏది? ఎప్పటి నుండి? 1st January 2025 నుండి. మరి 1st January 2025 నుండి
సో భిక్షాటనం, భిక్షమెత్తుకోవడాన్ని నిషేధించింది ఈ పట్టణంలో. ఏ పట్టణం అది? ముంబై, భోపాల్, చెన్నై, ఇండోర్. సో ఇక్కడ ఇండోర్ రైట్ ఆన్సర్ అండి. ఇండోర్ నగరం బెగ్గింగ్ ని నిషేధించింది, భిక్షాటనను నిషేధించింది. ఓకేనా, బెగ్గింగ్ ని నిషేధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. In which state will NTPC set up a nuclear power project? సో ఏ రాష్ట్రంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు? సో ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, వీరు ఏ రాష్ట్రంలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు? ఏ రాష్ట్రం? సిక్కిం, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ బీహార్ రైట్ ఆన్సర్. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుని ఎన్టీపీసీ బీహార్ రాష్ట్రంలో నిర్మించనుందండి. ఓకే, సో డియర్ ఆస్పిరెంట్స్, మన దగ్గర జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారి ద్వారా లైవ్ కామ్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎస్ఎస్సి, సిజిఎల్ క్లాసెస్, ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్స్ అండ్ పిఓస్, అలాగే ఆర్ఆర్బి, ఐబిపిఎస్ ఎగ్జామినేషన్స్, వీటన్నిటికీ జిఎస్ విత్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు సో పూర్తి స్థాయి కంటెంట్తో కూడిన వీడియోస్ ఇవ్వడం, అలాగే సో టెస్టులు కండక్ట్ చేయడం, టెస్టులని విత్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ లైవ్ కామ్ రికార్డెడ్ ప్రాసెస్లో జరుగుతాయండి. సో మీ కన్వీనియంట్ టైంలో లైవ్ క్లాస్ ఉంటుంది. మీకు ఆ టైంలో అవైలబుల్ మీరు లేకపోతే ఆ లైవ్ క్లాస్ మళ్ళీ యాప్లో రికార్డ్ కూడా ఉంటుంది. సో మీకు సఫిషియెంట్ టైంలో సఫిషియెంట్ ప్లేస్లో ఎప్పుడైనా వినడానికి కన్వీనియంట్గా ఉంటాయి క్లాసెస్. పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి సో సద్వినియోగం చేసుకోండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారి ఆన్లైన్ క్లాసెస్, లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఖచ్చితంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని జిఎస్ విత్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ప్లే స్టోర్కి వెళ్తే ఈ సింబల్లో మన యాప్ కనిపిస్తుంది. ఈ సింబల్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి. మరి ఆ ఫ్రీ టెస్టులని అటెంప్ట్ చేయండి. ఎవ్రీ సండే 50 క్వశ్చన్స్ ఫ్రీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. దీన్ని ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం, వాటిని అటెంప్ట్ చేయండి. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీతో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మనం అందులో అప్లోడ్ చేస్తున్నాం. వాటిని కూడా చూడండి. అప్పుడు సంతృప్తి చెందితేనే మీరు మిగిలిన కోర్సులని కొనండి. ఓకే, థ్యాంక్ యూ.